షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. మేనమామ ఊరిలో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది. మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ కేసులో ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే భార్య పిల్లలను చంపేసిన రాజ్ కుమార్ పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడి తెచ్చాడు. భార్య సరితను చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ ని చంపితే పోలీసులు ఏమీ చేయలేదని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్ కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఇతడు ఎకరం పొలం అమ్మేసి 1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్ పై పనిచేస్తూ ఉండగానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందే బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవారు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి అతడి టార్చర్ ఎక్కువైపోయింది. అమ్మాయి చదువుకుంటున్న కాలేజీకి కూడా వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. మే 26న బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు. రాజ్ కుమార్ చనిపోయిండు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్న సంగతి ఇప్పుడు తెలిసింది మాకు. అంటే అది మాకు ఎవరు చెప్పారని కాదు, మీ ద్వారానే తెలుస్తూ ఉంది. అది ఒకవేళ నిజమే అయితే దానికి నేనే కాదు బాధపడుతుంది, దేశం మొత్తం బాధపడుతుంది. ఆయన బతికి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి సమాజంలో డేంజర్ అని చెప్పేసి నేనే కాదు దేశం మొత్తం చెప్తా ఉన్నది. అందులో ఆశ్చర్యం ఏం లేదు. అలాంటి వ్యక్తి ఉండకూడదు అని అందరూ కోరుకుంటున్నారు. దానికోసం చిన్న ఈ యొక్క విషయం జరిగినందుకు కూడా మాకు కొంచెం నిమ్మలం అనిపించినా మా ఫ్యామిలీ కోల్పోయి ఇంకా బాధాకరంగా ఆ బాధలనే ఉన్నాం. మాకు ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అది నెరవేర్చే కార్యక్రమం కూడా కలెక్టర్ గారు చూస్తున్నారు. అవన్నీ అయిపోతేనే కానీ మేము ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పటికీ ఇన్ని రోజులైనా ఇంత స్టెప్ తీసుకోలేని గవర్నమెంట్ ఇప్పుడు కనీసం ఈ తొందరలో ఈ క్షణంలోనైనా స్టెప్ తీసుకున్నందుకు కొంతవరకు మాకు మంచిగా అనిపించింది. ఈ యొక్క విషయంలో ఇంకా లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది, అయినా కూడా సమస్య క్లియర్ అయింది అనేది ఒకటి. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో అతడి మృతదేహం లభ్యమైంది. మేనమామ ఊర్లోనే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, 6 హత్యలకు పాల్పడిన ఈ నరహంతకుడు ఎట్టకేలకు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అతడి మృతి పట్ల ఎటువంటి వివరాలు చెప్తున్నారు పోలీసులు? ఎలా చనిపోయాడు? పాయిజన్ తీసుకుని చనిపోయాడా, లేకపోతే ఇంకేమైనా వివరాలు చెప్తున్నారా పోలీసులు? నల్లి రాజ్ కుమార్ మృతదేహానికి ప్రస్తుతం పంచనామా పూర్తయింది. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే అన్ఐడెంటిఫైడ్ బాడీని స్థానికులు గుర్తించారో ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో పోల్చి చూసి రాజ్ కుమార్ గా నిర్ధారించారు. ఇమీడియట్ ఇక్కడ సిపితో పాటు జాయింట్ సిపి, డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. రాజ్ కుమార్ ఎప్పుడైతే హత్యాకాండకు పాల్పడ్డాడో అదే రోజు వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి చెప్పాడు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి. అప్పటి నుంచి పోలీస్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. రాజ్ కుమార్ ఆచూకీని కనుగొనేటటువంటి టైంలో ఎన్నో ఆసక్తికర అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తను ముందుగా హత్యాకాండ చేసిన తర్వాత వెళ్తున్నటువంటి క్రమంలో కారు కూడా చేగూరు వద్ద ఆగిపోవడంతో కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. రైల్వే ట్రాక్ మీదుగా వెళ్తూ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. తుంగభద్ర ట్రైన్ కు ఎదురుగా వెళ్లాడు, కానీ తనకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం సరిపోక ఇమీడియట్ గా ట్రాక్ దిగి అడవిలోకి వెళ్లాడు. అప్పటి వరకు మాత్రమే ఆధారాలు సేకరించారు. అంటే ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి తనకు బతకాలనే చెప్పి ఆశ ఉండొచ్చు, ఎక్కడికైనా పారిపోయే ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి మొత్తం 12 టీంలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తనకున్నటువంటి క్లోజ్డ్ సర్కిల్లో కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి ఇంటి వద్ద కూడా ఒక్కొక్కరిని పోలీసులు పెట్టారు. ఎప్పుడైనా రాజ్ కుమార్ కాంటాక్ట్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావించారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం రాజ్ కుమార్ మృతదేహాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెంచర్ ఉన్నటువంటి ఊరు పెంజర్ల రాజ్ కుమార్ మేనమామదిగా గుర్తించారు. కానీ రాజ్ కుమార్ మేనమామకు మాత్రం రాజ్ కుమార్ ఈ 2 రోజుల్లో కాంటాక్ట్ లోకి కూడా రాలేదు. అంటే మేనమామ ఊరి దాకా వచ్చిన తర్వాత కూడా ఇన్ కేస్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా ఇమ్మీడియట్ గా పోలీసులు గుర్తిస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో తను మేనమామను కూడా కాంటాక్ట్ అవ్వలేదు. నేరుగా ఈ వెంచర్ లోకి వచ్చిన తర్వాతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇక్కడ పంచనామాలో కూడా చూస్తే రాజ్ కుమార్ మొబైల్ తో పాటు ఒకసారి మాట్లాడుతున్నాం. వన్ టైం ఐ విల్ టాక్
టు ఎవ్రీబడి. ఒక్కసారి మాట్లాడుతున్నారు 2 minutes. ప్రస్తుతం చూస్తే రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఒక మొబైల్ ఫోన్ తో పాటు కేవలం పాయిజన్ బాటిల్ మాత్రమే ఇక్కడ పోలీసులు లభ్యం చేసుకున్నారు. రాజ్ కుమార్ తో ఎలాంటి వస్తువులు కూడా దొరకలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను చూస్తే తను పాయిజన్ బాటిల్ ఎక్కడ కొనుగోలు చేసి ఉంటాడు అనేది కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటిది చూడొచ్చు. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పాయిజన్ బాటిల్ కూడా ఇదే. అంటే కొత్తూరులో కొనుగోలు చేశాడా లేకపోతే ముందుగానే తను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు కాబట్టి తను ముందుగా పథకం ప్రకారం కొనుగోలు చేసి తన దగ్గర ఏమైనా ఉంచుకున్నాడా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం తనకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరిస్తే 2 500 రూపాయల నోట్లు, కొంత చిల్లర డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా తన బ్యాగ్ లో నుంచి చూస్తే కొన్ని హాల్స్, మనం తింటాం ఏదైనా కాఫ్ వచ్చినప్పుడు తీసుకునేటటువంటి హాల్స్, విక్స్ టాబ్లెట్లు, అదేవిధంగా పాయిజన్ బాటిల్ లభ్యమైంది. పాయిజన్ పెద్దదిగా ఉంది. సో తన అలవాటు ఉంటుంది, అక్కడికి ఏమైనా వెళ్ళి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కూడా పోలీసులు గాలించారు. సో కానీ తను ఎక్కడికి వెళ్లకుండా ఈ 2 రోజుల తర్వాత పెంజర్లకే ఎందుకు రావాలనుకుంటే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం సిపి తరుణ్ జోషి కూడా ఇక్కడ ఉన్నారు. చాలా పోలీసులు దీన్ని సవాల్గా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనేది 12 బృందాలతో గాలిస్తున్నటువంటి టైంలో ఎక్కడా కూడా రాజ్ కుమార్ తన ఆచూకీ లభ్యం కాలేదు. కేవలం లాస్ట్ తన సూసైడ్ అటెంప్ట్ ఎక్కడైతే తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పై చేశాడో అక్కడ మాత్రం సీసీ ఫుటేజ్ రాజ్ కుమార్ మొత్తం తన పేరు మీద 12 సిమ్ కార్డులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కానీ ఏ ఒక్క సిమ్ కార్డును కూడా అత్యవసర సమయంలో కూడా ఏదైనా ఒక సిమ్ ని యూజ్ చేస్తాడేమో, ఎవరికైనా కాల్ చేస్తాడేమో అని చెప్పి పోలీసులు భావించారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ లో ఉంచారు. కానీ ఏ ఒక్క సిమ్ కార్డును కూడా తను యాక్టివ్ చేయలేదు. మరోవైపు కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరిని రాజ్ కుమార్ కాంటాక్ట్ అవ్వలేదు. అంటే కనీసం ఎవరినైనా కాంటాక్ట్ అవుతాడేమో, కనీసం మేనమామ ఇంటికి ఈ ఊరికి వచ్చినటువంటి టైంలో, పెంజర్లకు వచ్చినటువంటి టైంలో కూడా మేనమామను కాంటాక్ట్ అయినా ఇమ్మీడియట్ గా రాజ్ కుమార్ ను బతికుండగానే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం తను చనిపోయినటువంటి ఊరు ఎక్కడైతే ప్రాంతం చూసారో అది మేనమామ ఊరుగా గుర్తించారు. కానీ మేనమామను కాంటాక్ట్ అయినప్పుడు రాజ్ కుమార్ నా దగ్గరికి చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పెంజర్ల అంటే షాబాద్ నుంచి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశాన్ని చూస్తే మొత్తం 47 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే ఈ 47 కిలోమీటర్స్ ఈ 2 days లో ఏ విధంగా ట్రావెల్ చేసేవాడు అనే దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రాజ్ కుమార్ ఆచూకీ చెప్పినటువంటి వాళ్ళకు 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. రాజ్ కుమార్ ఫొటోస్ కూడా చాలా వైరల్ గా మారాయి. మరొక ఇది ఏదో వేరే ప్రాంతం కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగినటువంటి ఊరుకు షాబాద్ కి ఇక్కడ కేవలం ఒక 50 కిలోమీటర్ల దూరమే. కాబట్టి ప్రతి ఒక్కరికి రాజ్ కుమార్ పైన ఐడియా ఉంది. రాజ్ కుమార్ నేరుగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజ్ కుమార్ ఫొటోస్ కూడా అప్పటికే చాలా వైరల్ గా మారాయి. అందులోనూ రివార్డు కూడా ప్రకటించారు. 6 మందిని చంపి సంచలనాత్మక కేసుగా ఉంది. కాబట్టి ఎక్కడ అనుమానాస్పదంగా కనిపించినా కూడా ప్రతి ఒక్కరు పోలీసులకు సమాచారం చేరవేశారు. వాళ్ళను పట్టుకొని అడిగినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా సూర్యాపేటలో చూసాం. ఉన్నటువంటి వ్యక్తి కనపడగానే ఇమ్మీడియట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరికి తనే రాజ్ కుమార్ అని చెప్పి కూడా భావించారు. కానీ కేవలం పోలికలు మాత్రమే అలా ఉండడంతో అనుమానించారని మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పెంచర్ల దాకా ఏ విధంగా ట్రావెల్ చేసి ఉంటాడు, ఎక్కడైనా షెల్టర్ తీసుకున్నా, ఎక్కడైనా హోటల్కి వెళ్ళినా కూడా తనను ఐడెంటిఫై చేసే అవకాశం ఉండేది. కాబట్టి తను ఇట్లాంటి వెంచర్లలో కానీ లేకపోతే ఎక్కడైనా అడవుల్లో ప్రాంతాల్లో తలదాచుకోవడం, రద్దీగా లేనటువంటి టైంలో అంటే జనసంచారం మాక్సిమం మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ కాస్త తక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో ఏమైనా ట్రావెల్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడా అనేది. ఎవరైనా ప్రైవేట్ వెహికల్స్ని అడిగినా కూడా నియర్ బై వీళ్ళు కొత్తూరు, వీళ్ళందరికీ ఐడియా ఉంది. రాజ్ కుమార్ను చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందని తను ఎవరిని లిఫ్ట్ అడిగే అవకాశం కూడా ఉండదు. అలా అని చెప్పి ప్రైవేట్ వెహికల్స్ లో ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉండకపోయేది. కేవలం ఈ నైట్ టైంలోనే ట్రావెల్ చేస్తూ వచ్చాడా, లేకపోతే ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే హత్యాకాండకు పాల్పడినటువంటి తర్వాతనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి రాజ్ కుమార్ ఈ 2 రోజుల పాటు ఎందుకు వెయిట్ చేశాడు అనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. ఇన్ కేసు 2 రోజుల తర్వాత ఈ రోజే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే తనకు ముందుగా తెలుసు 12 బృందాలతో ముందుగా పోలీసులు గాలిస్తున్నారు. తన దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తను ఇంటర్నెట్ యూజ్ చేసే అవకాశం కూడా ఉండేది. న్యూస్ లో ఏం జరుగుతోంది, నా కోసం ఎక్కడెక్కడ గాలిస్తున్నారు అనేది కూడా తను వెరిఫై చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో నేను ఎక్కడ తప్పించుకోలేను అనేది తెలిసిన తర్వాతనే తను ఈ సూసైడ్ కి పాల్పడ్డాడు అనేది చూడాలి. ఇన్ కేస్ పాయిజన్ బాటిల్ ముందుగానే కొనుగోలు చేసి ఉన్నాడా అనేది కూడా ఇప్పుడు మిస్టరీ. తన బాక్స్ ఆధారంగా, పాయిజన్ డబ్బా ఆధారంగా ఎక్కడ కొనుగోలు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈవెన్ తను హత్యాకాండకు పాల్పడేటటువంటి రోజు కూడా ఉదయం భార్యతో గడపడం కానీ,
తను ఉన్నటువంటి ఇప్పుడు క్లూస్ టీమ్ తీసినప్పుడు జోబులో బస్ టికెట్లు కూడా లభ్యమయ్యాయి. అంటే తను బస్సులో కూడా ట్రావెల్ చేశాడు. మరి ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వ్యక్తి పూర్తిగా బస్ డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు వెళ్ళాడా, లేకపోతే షాబాద్లో ఎక్కిన తర్వాత ఆ రోజు నైట్ కొత్తూరులో దిగి ఇక్కడిక్కడే తచ్చాడి వేరే ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాడు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి బస్ టికెట్స్ ఏవి, తను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేద్దాం అనుకున్నాడు, ఇన్ కేసు ట్రావెల్ చేయకుండా మధ్యలోనే ఎందుకు ఆగిపోయాడు అనేది కూడా పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. సో తను ఇప్పటికే తన గురించి గాలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది, ఇక నేను తప్పించుకోలేను అనే ఉద్దేశంతోనే తను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రస్తుతానికైతే పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇన్ కేసు తను ఆత్మహత్యకు పాల్పడాలని అనుకుంటే అదే రోజు నైట్ హత్యాకాండకు పాల్పడినటువంటి కొన్ని గంటల్లోనే ఇమ్మీడియట్ గా సూసైడ్ కు పాల్పడే అవకాశం ఉండేది. లేకపోతే పాయిజన్ డబ్బా ముందుగా కొనుగోలు చేసినా కూడా అదే రోజు పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ 2 రోజుల్లోనే తను ఏమైనా పాయిజన్ డబ్బా కొనుగోలు చేశాడనేది చూడాలి. ప్రస్తుతం పూర్తి వివరాలు కూడా సిపి మీడియాతో వెల్లడించే అవకాశం ఉంటుంది. ఘటనా స్థలం నుంచి ఇప్పటికే మృతదేహాన్ని కూడా తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించినప్పుడు కూడా కేవలం తక్కువ డబ్బులే చూశారు. అంటే తన దగ్గర ఎక్కువ మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఉన్నా కూడా వేరే ప్రాంతానికి పారిపోయేటటువంటి ప్రయత్నం చేసేవాడు. కానీ తన జోబులో చూస్తే కేవలం ఒక 1500 రూపాయల లోపే డబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బస్ టికెట్స్ కూడా ఉన్నాయి. అంటే తను బస్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాడు. తను అప్పటికే తన ఫొటోస్ అన్ని తెలిసిపోయి ఉంటాయి కాబట్టి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందనే అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ రోజు తను ముందుగా హత్యకు పాల్పడతానని ముందుగానే తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడాలని అనుకుని ముందుగానే పాయిజన్ డబ్బా కొనుగోలు చేశాడా ఏంది అనేది కూడా పోలీసులు 12 బృందాలతో ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉన్నారు. తనకు ఉన్నటువంటి స్నేహితులను ఆరా తీశారు, తనకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. తను వాడేటటువంటి 3 మొబైల్ ఫోన్స్ తో పాటు సిమ్ కార్డులు 12 సిమ్ కార్డ్స్ కూడా వాడుతూ ఉంటాడని చెప్పి వాటిని కూడా వెరిఫై చేశారు. వాటి ట్రాన్సాక్షన్స్ వాటన్నిటిని ఆధారాలు సేకరించినప్పుడు తను కంప్లీట్ గా బెట్టింగ్ యాప్ల కోసమే ఆ సిమ్ కార్డులను వాడినట్లుగా తెలుస్తుంది. బెట్టింగ్లకు అలవాటు పడినటువంటి రాజ్ కుమార్ ఇప్పటివరకు ₹1 కోటి పైగా అప్పులు చేసినట్లుగా పోలీసులు పాల్పడలేదు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఎప్పుడైతే తిమాపూర్ స్టేజ్ దగ్గర హత్యాకాండ జరిపినటువంటి 2 కాబట్టి ఆ టైంలోనే ఎందుకు చనిపోలేదు, ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం ఏమైనా చేశాడా అనేది కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే తన దగ్గర బస్ టికెట్స్ కాబట్టి తను బస్ లో ఎక్కడికైనా పారిపోయే ప్రయత్నం చేయడం లేకపోతే షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. మేనమామ ఊర్లోనే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ మృతదేహం పక్కన ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది. మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ కేసులో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే భార్యా పిల్లలను చంపేసిన రాజ్ కుమార్ పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడి తీసుకొచ్చాడు. భార్య సరితను చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడు కూడా. ఒక లేడీ యూట్యూబర్ని చంపితే పోలీసులు ఏమీ చేయలేకపోయారని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు కూడా. బాబుతో కలిసి సెలూన్కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఇతడు ఎకరం పొలం అమ్మేసి ₹1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తున్నటువంటి బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్పై పనిచేస్తూ ఉండగానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అయితే అంతకు ముందే బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి నిత్యం పార్టీలు చేసుకుంటూ ఉండేవారు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి అతడి టార్చర్ ఎక్కువైంది. అమ్మాయి చదువుకుంటున్నటువంటి కాలేజ్ కూడా వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశాడని చెబుతున్నారు. మే 26న బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు.
షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో అతడి మృతదేహం లభ్యమైంది. తన మేనమామ ఊర్లోని రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది. మృతదేహాన్ని చూసి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చారు. 1 కాదు 2 కాదు వరుసగా ఒకే రోజు 6 హత్యలు చేశాడు రాజ్ కుమార్. ఈ కేసులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. పక్కా పథకం ప్రకారం భార్యా పిల్లలను ఇతడు చంపేసినట్టుగా తెలుస్తోంది. పోక్సో కేసు తర్వాత విడాకులు ఇవ్వాలి అంటూ కూడా భార్య మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. భార్య సరితను కూడా చంపేస్తారంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ను చంపితే పోలీసులు ఏమీ చేయలేకపోయారని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లాడు ఇతడు. కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. అలాగే బాబుతో కలిసి సెలూన్కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో కూడా భారీగా ఇతడు డబ్బులు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా ఎకరం పొలం అమ్మేసి 1,50,00,000 వరకు కూడా అప్పు తీర్చాడని చెబుతున్నారు. అయితే బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్పై పనిచేస్తుండగానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందే బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవారు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచే ఇతడి టార్చర్ ఎక్కువైపోయింది. అమ్మాయి చదువుకుంటున్న కాలేజ్కి వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశాడని బాలిక తల్లి చెప్పింది. మే 26న బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు.